హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ రోజు బ్లాగ్ ఏంటిదంటే 7 శనివారం వ్రతంలో ఈరోజు 4వ వారం అండి. అది కాక ఈరోజు కృష్ణాష్టమి కూడా కదా. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. నేను ఈరోజు కృష్ణుడికి పూజ కూడా చేస్తున్నాను. ప్రసాదాలు అయితే ఇవ్వండి. ఇక్కడ నేను పూజకని రెడీ చేసుకుంటున్నాను అండి. మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ 7 ఆకులు పెట్టా కదా, ఎందుకంటే 7 పిండి దీపాలు చేసుకోవాలి కదండి, అందుకనేసి. ఫస్ట్ మీరు అనుకోవచ్చు ఫస్ట్లో ఇంట్రో వీడియోలో ఏమో అంతా రెడీ అయిపోయింది, ఇక్కడ చూసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటాను అనేసి అని. నేను అప్పుడు ఇంట్రో చెప్పడం మర్చిపోయినా అండి ఫస్ట్లో, అందుకనేసి నేను అంతా రెడీ చేసుకున్నాక గుర్తు వచ్చింది ఇంట్రో చెప్పాలి కదా అనేసి అని, అందుకు ఆడ ఇంట్రో చెప్పాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో అంతా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను, చూస్తుండండి. 7 శనివారం వ్రతం పూజలో అది 4వ వారం నాకు కృష్ణాష్టమి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇక్కడ నేను కృష్ణుడికి పూజ చేస్తున్నానండి. ఏం పూజ చేస్తున్నాను అంటే కృష్ణుడికి నేను అభిషేకం చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అంటే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నేను కృష్ణుడిని పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత నేను కృష్ణుడివి అది నామాలు ఉంటాయి కదా, ఒక 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ అనుకుంటూ మనసులో కృష్ణుడిని పాలతో ఫస్ట్ అభిషేకం చేయాలా, ఆ తర్వాత నీళ్ళతో అభిషేకం చేశాను. చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఆ పాలన్నీ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పోసుకున్నాను. వేసిన తర్వాత నేను అప్పుడు ఆ ప్లేట్ని అంతా నీట్గా తుడిచేసుకొని మళ్ళీ కృష్ణుని బాగా నీట్గా టిష్యూతో తుడిచేసి అప్పుడు కృష్ణుడికి బొట్లు పెట్టి అండ్ అట్లా ఆ బౌల్లోనే ఆ బౌల్ ఉంది, అది ప్లేట్ ఉంది కదా అండి, ఆ ప్లేట్లో నేను తులసాకులు ఉన్నాయి కదా, తులసాకులతో రౌండ్గా అందులో మధ్యలో కూడా అంతా నీట్గా తులసాకులన్నీ పెట్టేసి మధ్యలో కృష్ణుని పెట్టుకున్నా. పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కృష్ణుడికి నేను ఒక పువ్వు పెట్టాను. పువ్వు పెట్టిన తర్వాత వినాయకుడికిను వెంకటేశ్వర స్వామికి మధ్యలో పెట్టానండి. పెట్టి నేను మళ్ళీ కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి, అంటే ప్రసాదం పెట్టాలి కదా. కృష్ణుడికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అటుకులు బెల్లం పెట్టి అక్కడ దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఆ రోజు నేను కృష్ణుడికి పూజ చేశాను. అండ్ అట్లా 7 శనివారం వ్రతం 4వ వారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నాను అండి. ఇదండి, ఓకేనా. నేను దేవునికి హారతి ఇస్తున్నాను. టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసినాక ఇక్కడితో నాది 7 శనివారం వ్రతం 4వ వారం పూజ అండ్ అలాగే కృష్ణాష్టమి కూడా, అదే కృష్ణుడికి పూజ కూడా అయిపోయిందండి. ఇది నేను ఈరోజు చేసిన పూజ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ చాలామంది నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నా అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 500 దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే వాళ్ళు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.